పాతవాడలో ఒక సన్నని వీధి ఉంది. ఆ వీధిని అందరూ చీకటి వీధి అని పిలిచేవారు. ఎందుకంటే అక్కడికి అర్ధరాత్రి వెళ్ళిన వాళ్ళు తిరిగి సరిగ్గా రారు అని అంటారు. ఒకరోజు శ్యామ్ తన ఫ్రెండ్స్ కోసం ఛాలెంజ్ చేసి ఆ వీధిలోకి వెళ్ళాడు. రాత్రి 1 గంటకు వీధి లైట్లు ఆగి వెలుగుతున్నాయి. వీధి మొత్తం నిశ్శబ్దం. అక్కడ ఒక ఇంటి తలుపులు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల నుంచి ఒక ముసలావిడ బయటకు చూసింది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అడిగింది, బాబు, టైం ఎంత అయింది? శ్యామ్ భయపడుతూ ఫోన్ చూశాడు. 1 గంట AM. మళ్ళీ పైకి చూసేసరికి ఆ ఆవిడ అతని ముందే నిలబడి ఉంది. కేవలం 1 సెకండ్లో ఆమె నవ్వింది. ఆ నవ్వులో పళ్ళు లేవు, నల్లటి చీకటి మాత్రమే. ఇప్పుడు మా వీధిలోకి వచ్చావు కదా, అక్కడ వీధి చివరిలో ఉన్న అన్ని ఇళ్ల తలుపులు ఒక్కసారే తెరుచుకున్నాయి. లోపల నుంచి జనాలు బయటకు రావడం మొదలైంది. కానీ వాళ్ళ ముఖాలు ఒకేలా ఉన్నాయి. కళ్ళు లేవు, నోళ్ళు చినిగిపోయాయి. అందరూ ఒకేసారి చెప్పారు, కొత్తవాడొచ్చాడు. శ్యామ్ పరిగెత్తుకొచ్చాడు. శ్యామ్ పరుగులు మొదలు పెట్టాడు. కానీ ఎంత పరిగెత్తినా అదే వీధి, అదే లైట్లు, అదే ఇల్లు. అతను ఆగిపోయాడు. అప్పుడు వెనుక నుంచి ఒక చిన్న పిల్ల గొంతు వినిపించింది, అన్నా, నీ నీడ ఎక్కడ? శ్యామ్ కింద చూశాడు. అతని నీడ లేదు. అక్కడ వీధి మొత్తం చీకటిగా మారింది. చివరిగా అతను చూసింది 100 కళ్ళు చీకటిలో తెరుచుకున్నాయి మాత్రమే. మరుసటి రోజు ఉదయం ఆ వీధి మధ్యలో శ్యామ్ ఫోన్ దొరికింది. దాంట్లో చివరి వీడియో రికార్డ్ అవుతుంది. వీడియో శ్యామ్ ఏడుస్తున్నట్లు కనిపించింది. అతని వెనకాల నిలబడి ఉన్నవి మనుషులే కాదు,